యుద్ధంలో తగిలిన ఎదురు దెబ్బలు సర్వనాశనం. గతంలో అయితే గనక సాధారణ ప్రజలు, తిరగబడ్డటువంటి ప్రజలు, ఉద్యమించిన ప్రజల ప్రాణాలు తీయడం వేరు, ఆ మహిళల నోట్లో తుపాకులు పెట్టి పేల్చడం వేరు. వాళ్ళెవరూ కదలలేని పరిస్థితులలో తమ కాళ్ళ కింద పడి ఉంటారు కాబట్టి చేయగలిగింది ఇరాన్ సైన్యం. బట్ యుద్ధం ప్రారంభమయ్యాక ఇతర దేశాల మీడియాలో అయితే గొప్పగా చెప్పించుకోవచ్చు, కానీ స్వదేశంలో తెలుసు సైనికులకి, చివరికి పారిపోయి పక్క దేశాలకు వెళ్తున్నారు. చావు బతుకుల మధ్యన కాదు, చచ్చిపోతున్న వాళ్ళు అనేక మంది. చివరికి మిస్సైళ్ళు అయిపోయినాయి, డ్రోన్లు అయిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మొండిగా మూర్ఖంగా ఉండేటటువంటి సైన్యం ఉంది కాబట్టి బ్రతికేస్తోంది ప్రస్తుతానికి. కానీ గట్టి యుద్ధం తగిలితే ఇబ్బంది అని గ్రహించినట్టుంది. అందుకే అమెరికా ప్రధాన డిమాండ్ ఏంటి? అణ్వస్త్రాలు తయారు చేయకూడదు, అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తయారు చేయకూడదు, అట్లాగే యురేనియంని మాకు ఇచ్చేసేయాలి, మీ దగ్గర ఉన్న అణు ప్లాంట్లన్నిటినీ మేము చూడటానికి ఓకే చేయాలి. ఇందులో సగం ఒప్పేసుకున్నట్టుంది. ఇప్పుడు తాజాగా న్యూక్లియర్ వెపన్స్ చేసే ఉద్దేశమే మాకు లేదు, అణ్వాయుధాలు మాకు అవసరమే లేదు, అసలు ఆ దిశగా మేము ఆలోచించటం లేదు అని ప్రకటించింది. అంటే అణ్వాయుధాలు అవసరం లేనప్పుడు మరి నటాంజ్ కావచ్చు, లేకపోతే ఇస్ఫహాన్ కావచ్చు, అట్లాంటి చోట అణుక్షేత్రాలు ఎందుకు పెట్టినట్టు? అంటే ఇప్పుడు ఒక రకంగా వెనక్కి తగ్గుతున్నట్టు అనమాట.